ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మీ జీవితాన్ని దిద్దుకుంటున్నారా? ఎంతమంది మీ హృదయాలని దేవునికి సమర్పించుకుంటున్నారు? ఎంతమంది మీ హృదయాల్లో దేవుని తట్టు చూస్తున్నారు? ఉదయకాలం 5 to 6, అంతేకాక ఈ దినం దేవుని వాగ్దానం. రెండవదిగా ఈవినింగ్ రెగ్యులర్గా మీకు లైవ్ ఇస్తున్నాం. దేవుడు నిజంగా మనల్ని ఎంతో బలపరిచి నడిపిస్తున్నాడు అండి. తన కృపని పంచుతున్నాడు, తన సహాయాన్ని దయచేస్తున్నాడు. అందుకని ఉదయకాల ప్రార్థనలు, ఉదయకాల ధ్యానాలు, ఉదయకాల ప్రార్థన ఆరాధనలు మీరు ఎవ్వరు మిస్ చేసుకోకుండా మీ హృదయాన్ని దేవుని కొరకు సిద్ధపరచుకోండి. ఇంకా రక్షణ లేని బిడ్డలు, ఇదే రక్షణ దినం. యేసు రక్షకుడు నీ పాపాల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, రాబోతున్నాడు. యేసు ప్రభు నమ్మితే నిత్య జీవం పరలోకం నీకు ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో కూడా మన తండ్రిగా రక్షకుడిగా దేవుడు ఉంటాడు. రెండో విషయం, కష్టంలో, దుఃఖంలో, బాధలు, నిందలో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల్లో ఉన్న భయపడకండి. ప్రభువు మీ పక్షమై దేవుడు మీతో ఉన్నాడు. దేవుని బలం మీతో ఉంది. దేవుని సహాయం మీకు తోడుగా ఉంది. ధైర్యంగా ఉండండి. కాబట్టి ఉదయం మీరందరూ ఎదురు చూస్తున్నారు. చక్కటి వాగ్దానం నేను చదువుతున్న ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం 2వ మాట. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. దేవుడు తన సేవకుడిని యాకోబుకి ఇచ్చిన వాగ్దానం. నిన్ను బెదిరించేవారు, నిన్ను భయపెట్టేవారు, వాళ్ళెవ్వరూ కూడా నిన్నేమీ చేయలేరు. వాళ్ళ చేతిలో నుండి దేవుడట రక్షిస్తాడట. నువ్వు నెమ్మది నొందుదు. నిన్ను బెదిరించేవారు వెనక్కి వెళ్ళిపోతారు. నిన్ను భయపెట్టేది ఏదైనా వెనక్కి వెళ్ళిపోవడమే, నిన్ను కృంగదీసేది వెనక్కి వెళ్ళిపోవడమే, నిన్ను గాయపరిచేది వెనక్కి వెళ్ళిపోవడమే, నిన్ను ఇబ్బంది పెట్టేది వెనక్కి వెళ్ళిపోవడమే, నీకు ఏ నష్టం కలిగించేది వెనక్కి వెళ్ళిపోవడమే. నువ్వు నెమ్మది నొందబోతున్నావు. నీకు ఎటువంటి భయము లేకుండా నువ్వు ప్రతి భయము నుంచి నిన్ను తప్పించి నెమ్మది కలుగజేసేది, ప్రతి భయము నుండి నిన్ను విడిపించి నెమ్మది కలుగజేసేది నీ రోజు వాగ్దానం. ప్రతి భయము నుంచి నిన్ను విడిపించి నెమ్మది కలుగజేసేది. కాబట్టి యాకోబు సంతతి వారు నెమ్మది నుండి, బెదిరించేవారు లేకుండా తిరిగి వస్తారన్నట్టు నీ జీవితంలో ప్రతి భయముల నుండి, శోధన నుండి, నింద నుండి, గాయం నుండి, అవమానం నుండి, పోరాటం నుంచి బయటకు వచ్చి నెమ్మది నొందే వీడ్డగా నిన్ను చేయబోతున్నాడు. కాబట్టి ఎందుకు భయపడుతున్నావు, బాధపడుతున్నావు, కృంగిపోతున్నావు, అలసిపోతున్నావు, జీవితంలో ఒంటరివాడిగా ఉన్నావు? దేవుడే నీ పక్షంగా, దేవుడే నీ జీవితంలో జోక్యం చేసుకోబోతున్నాడు. ఒక్క మాట చెప్పు, అయ్యా నువ్వే నా తోడుంటే నాకెందుకయ్యా ఈ భయం, బాధ, దిగులు, చింత, వేదన అన్నిట్లో నువ్వు ఉంటావు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం మీ స్వతంత్రించుకోండి. మీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకోండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉండబోతుంది. అందరం కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత, ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, నిందల్లో ఉన్న వారికి విడుదల, గాయాల్లో ఉన్న వారికి విడుదల, ఏది వారు వెంటబడుతుందో తిరిగి వెళ్ళిపోవాలి ఇస్తున్నాము. రోగమైన, శాపమైన, పాపమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, కోర్టు కేసైన, గర్భఫలం లేని స్థితి అయినా, వెంటాడుతున్న ప్రతి శాపం తిరిగి బయటికి వెళ్ళిపోయి బిడ్డలు నెమ్మది నొంది ప్రశాంతంగా ఉండుదురుగాక. వారి మీద కృప వెంబడి కృప, ఆరోగ్యము, అభిషేకము, ప్రసన్నత, దీవెనలు ప్రకటిస్తూ గర్భం లేని గర్భాలు తెరవబడి, వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగి, ఉద్యోగం లేని బిడ్డ ఉద్యోగాలు, వ్యాపారాలు నలిగిన వ్యాపారాల్లో, సేవలో నలుగుతున్న సేవకురాలు బిడ్డల్ని ప్రొటెక్షన్. అంతేకాక ఇతర దేశాల్లో మా ప్రియులందరిని రక్షించి వారున్న దేశంలో ఉజ్జీవం, వారికి విడుదల, కాపుదల, భారతదేశాన్ని రక్షించి మా భారతదేశ ప్రజల్ని కాపాడమని దైవజనులు అయా జాషువా జనరేషన్ అపోస్తుల సేవ బయటకు వచ్చుటకు సహాయం చేయండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధాన్ని గద్దిస్తూ మా కుటుంబానికి విడుదల ప్రకటిస్తూ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ నెమ్మది నొందుదురుగాక, భయం నుంచి విడుదల పొందుదురుగాక. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబం ఈ సంవత్సరం నెమ్మది నొందిన కుటుంబంగా ఉండాలి. బర్త్డే బిడ్డలు నెమ్మది నొందిన బిడ్డలుగా, ఈ ఫ్యామిలీస్ని, బర్త్డే బిడ్డల్ని, నాయన కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ విడుదల ప్రకటిస్తున్నాం. అయ్యా ఈరోజు ఎవరు రోగంతో బాధలు ఉన్నారు, ఇప్పుడే వారికి స్వస్థత, దిగులు, విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తూ, అయ్యా స్టూడెంట్స్, చదువుకునే బిడ్డలు, ఫీజు లేని వారు సహాయం చేయండి. ప్రతి విషయంలో తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. ప్రతి మార్నింగ్ 5 to 6, అంతేకాక ఈ దినం దేవుని వాగ్దానం ఈవినింగ్ లైవ్. రెండో విషయం ఏంటంటే, ఎవరు బెల్లంపల్లి రావాలని శనివారం జరిగే సువార్త సభకి పాలు పొందండి. శనివారం పాలు పొంది ఆదివారం కంప్లీట్ చేసుకొని వెళ్ళొచ్చు. రెండోది ఏంటంటే, ప్రతి 2 శుక్ర, శని, ఆదివారాలు బెల్లంపల్లి సభలు జరుగుతాయి. మీరు పాలు పొందొచ్చు. వచ్చి ఇక్కడ ఫ్రీ అకామిడేషన్, సాటర్డే వచ్చే వారికి కూడా ఉంటుంది. బైబిల్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది దేవుని బిడ్డలారా. బెల్లంపల్లిలో 1 year బైబిల్ కాలేజ్
యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ పిలుపు దర్శనం కలిగిన వారు 1 ఇయర్ బైబిల్ కాలేజ్ బెల్లంపల్లిలో ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. రండి, పాలు పొందండి, దేవుని కృపను పొంది చక్క ట్రైనింగ్ అయ్యి మీ జీవితాలని ప్రభు కొరకు ఇంకా ప్రాక్టికల్గా అన్నీ నేర్చుకొని దేవుని కొరకు నిలబడతారు. కాబట్టి 1 ఇయర్ బైబిల్ కాలేజ్ యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్కి పిలుపు నిజంగా దైవ సేవకుల లెక్క మా కుటుంబము అనేక మంది అభిషక్తుల లెక్క మీరు వాడబడాలంటే ఇది దైవ దర్శనం కలిగింది. కాబట్టి ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా పాలు పొందుటకు రండి. యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ ఒకవేళ ఇంగ్లీష్ మీడియం చేయాలనుకుంటే కూడా మీరు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. దాని తర్వాత కల్వరి బైబిల్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియం కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో ఉంటుంది. తెలుగు మీడియం బెల్లంపల్లి 1 ఇయర్ బైబిల్ కాలేజ్. కాబట్టి పాలు పొందండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ప్రైజ్ అలాడ్.